కిడ్నీ డిసీజెస్ చాలా ఉంటాయి. సో, అందులో బేసిక్‌గా క్రానిక్ కిడ్నీ డిసీజెస్ అంటే ఏవేవొస్తాయి? సో, ముఖ్యంగా కిడ్నీకి సంబంధించిన ఇబ్బందులు 2 రకాలుగా డివైడ్ చేస్తాం. మీరన్నట్టు క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఒకటి. ఇంకొకటి అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ అంటారు. అది పక్కన పెడదాం. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఆహ్, బ దాని డెఫినిషన్ చూస్తే 3 నెలలు అంతకంటే ఎక్కువ కాలం పాటు మనకి కిడ్నీ ఫంక్షన్ ఏదైతే ఉందో అది అబ్నార్మల్‌గా ఉంది అని చెప్పి ప్రూవ్ చేయాలి. దెన్ వి కాల్ ఇట్ యాస్ క్రానిక్ కిడ్నీ డిసీజ్. సో, కిడ్నీ పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని రకాల పరీక్షలు చేస్తాం. సో, దాంట్లో ముఖ్యంగా మనం చేసేది ఏంటంటే క్రియాటినిన్ అన్న పరీక్ష చేస్తాం. అది బ్లడ్ శాంపిల్ తీసుకొని ల్యాబ్‌కి పంపిస్తే క్రియాటినిన్ చెప్తారు. ఎప్పుడైతే క్రియాటినిన్ ఉండాల్సిన వాల్యూ కంటే ఎక్కువగా ఉండడం, ఉండి మళ్ళీ ఒక 3 మంత్స్ తర్వాత చూస్తే అప్పుడు కూడా ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. సో, దీనికి రకరకాల కారణాలున్నాయి. ముఖ్యంగా మనము ఇండియాలో చూస్తే సుమారుగా 10-12 కోట్ల మందికి ఏదో ఒక రకమైన క్రానిక్ కిడ్నీ డిసీజ్ అన్నది ఉంటుంది. ఎలా తెలుసు అంటే బ్లడ్ టెస్ట్‌లలో మనకి క్రియాటినిన్ అబ్నార్మల్‌గా ఉండడం వల్ల తెలుస్తుంది. ఇవన్నీ రకరకాల స్టడీస్‌లో ఎస్టిమేట్ చేస్తే అబౌట్ 15% ఆఫ్ ద పాపులేషన్, అడల్ట్ పాపులేషన్‌కి క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉండే అవకాశం ఉంది.